అందరికి నమస్తే. రాజకీయ పార్టీలను గెలిపిస్తున్నది పథకాలేనా? వాళ్ళు ఇస్తున్న హామీలేనా? వాళ్ళని ఓడిస్తున్నది కూడా హామీలేనా? ఇదేం అర్థం కాని ముచ్చటగా మారింది. ఎందుకంటే ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత ఆయన అనవసరమైన స్కీమ్స్ పెట్టిండు. జనాలను ఇంట్లో కూర్చోబెట్టి బియ్యం ఇచ్చిండు, వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చిండు, పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపితే నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు తిరిగి డబ్బులు చెల్లించిండు. ఇంకా రకరకాల స్కీమ్స్. ఏపీలో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు కొడితే తెలుస్తుంది. డిజిటల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ బోట్స్, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు స్కీమ్, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన స్కీమ్, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, ఇళ్ల పట్టాలు, మనబడి, నాడు నేడు వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, విలేజ్ వాలంటీర్స్, వైఎస్ఆర్ 9 hours ఫ్రీ పవర్ సప్లై, వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయిత స్కీమ్, వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్, వైఎస్ఆర్ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం, వైఎస్ఆర్ నవోదయ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈఎస్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర. ఇంతసేపు పట్టింది స్కీమ్స్ చదవడానికే. నిజానికి కూడా స్కీమ్స్ ఏపీలో చాలా స్కీమ్స్, మన ఉమ్మడిపిలో కూడా చూడని స్కీమ్స్ జగన్ తీసుకొచ్చిండు. ఇంట్లోకి వెళ్ళి మనిషి కాలు బయట పెట్టకుండా ఇంటికే పోయి రేషన్ బియ్యం ఇచ్చిన దేశంలో ఏ రాష్ట్రం లేదు. ఇంటింటికి పోయి అవ్వకు తాతకు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏది లేదు. చదువుకోనికి పిల్లలు మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ రానికే వాళ్ళకు డబ్బులు, ప్రోత్సాహం. మీ పిల్లల్ని చదివిస్తే మీకే పైసలు ఇస్తామని అట్లాంటి స్కీమ్ ఎప్పుడు చూసినాం దేశంలో మనం. మీ పిల్లల్ని చదివియండి, గవర్నమెంట్ స్కూల్ పంపించండి, మేమే మీకు రిటర్న్ డబ్బులు ఇస్తామని. మరి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, జగన్ ఎందుకు ఓడిపోయాడు? అంత ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోవడం అంటే కూడా ఇది సామాన్యమైన ఓటమి కాదు, ఘోరమైన ఓటమి. 11 సీట్లు, 18 సీట్లు కూడా రాలే. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు జగన్కి. ఇక్కడ మనం కేసీఆర్ స్కీమ్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టిండు, చాలా స్కీమ్స్ అమలు చేసిండ్రు. ఆసరా పెన్షన్స్ అయితే ఏమి, విడోస్ పెన్షన్ అయితే ఏమి, పెన్షన్సే కాదు దళిత బంధు అయితే ఏంది, రకరకాల స్కీమ్స్. కేసీఆర్ స్కీమ్స్ అని కొడితే ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు అయిన స్కీమ్స్ నేను చదవాల్సి వస్తుందేమో. ఎన్ని స్కీమ్స్ వీళ్ళే మొత్తము కేసీఆర్ కిట్టు. ఇక మెడికల్ కాలేజీలు, మోడల్ స్కూళ్ళు, తర్వాత గురుకుల్ స్కూళ్ళు, రకరకాల హాస్పిటల్స్, అసలు చాలా స్కీమ్స్, కేసీఆర్ స్కీమ్స్, నంబర్ ఆఫ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా కేసీఆర్ ఓడిపోయింది. ఆ స్కీమ్స్ నమ్ముకొని నేను స్కీమ్స్ అమలు చేసిన కాబట్టి నాకు ఖచ్చితంగా జనం ఓటేశారు అనేది జగన్ ఇక్కడ కేసీఆర్ ఆలోచన చేసిండు. సేమ్ జగన్ కూడా అట్లే ఆలోచన చేసిండు, నేను స్కీమ్స్ ఇచ్చిన కదా జనం నాకు ఓటేస్తారని. అయితే జనంది ఏముంటుందంటే జనం 2 రకాలుగా ఆలోచన. ఒకటేమో ఈయన ఇంత ఇచ్చిండు, ఈయన 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, ఆయన 4,000 చెప్తున్నాడు కదా, మరి దీనికన్నా అది బెటర్ కదా. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ రెండు ఒక విషయంలో సేమ్. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూటమి. వాళ్ళు ఇచ్చే హామీలు, ఈ బడ్జెట్ సరిపోవు, వీళ్ళు ఇచ్చే హామీలు ఇవన్నీ సాధ్యం కాదు, మేము ఇవ్వలేము హామీలు అని చెప్పారు చాలా స్కీమ్స్. ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ అవి అమలుగా అయ్యేది కావని కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది చాలా ముందు చెప్పినారు, ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసినారు. అక్కడ జగన్ కూడా సేమ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ 6 గ్యారంటీస్, ఇక్కడ 6 గ్యారంటీస్, అక్కడ 6 గ్యారంటీసే. ఆ 6 గ్యారంటీస్ అమలు కావని చెప్పి అక్కడ కూడా జగన్ వాళ్ళు మొత్తుకున్నారు. మన తెలంగాణలో అయితే మనం చూస్తున్నాం 6 monthsలో ఏమైంది, అవతాతలకు పెన్షన్ వచ్చిందా? 4,000 రూపాయలు పెన్షన్, రైతు బంధు, రైతు భరోసా ఏదో ఒకటి వచ్చిందా, బోనస్ వచ్చిందా, రుణమాఫీ అయ్యిందా? ఇక ఏమేమో స్కీమ్స్ 100 రోజుల్లో వాళ్ళు పూర్తి చేస్తున్న స్కీమ్స్, వాళ్ళు మొత్తం నేను మేనిఫెస్టో చదువుతలేను. సేమ్ అక్కడ కూడా ఏపీలో ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ రాష్ట్ర బడ్జెట్, ఆ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఇంకా దారుణంగా ఉంటుంది.
అసలు అక్కడ ఆ స్కీమ్స్ అమలు కావని జగన్ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అమలు కావన్నప్పుడు ఇంకా జగన్ ఇయ్యడని అర్థం కదా. జగన్ ఇచ్చారు, జగన్ చెప్పుకున్నాడు. అప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇచ్చాడు, కేసీఆర్ చెప్పుకున్నాడు. కానీ జనం వేడిని నమ్మినరు, స్కీమ్స్ నమ్మినరు. ఇచ్చిన స్కీమ్స్ని ఎవరు నమ్ముతలేరు. నేను ఇంత చేసినా, నీకు ఇంటింటికి పెన్షన్ ఇచ్చినా, మీ ఇంటికాడ వచ్చి బియ్యం వచ్చినా అంటే నమ్ముతలేరు. ఇచ్చిన వాళ్ళే అంటున్నారు. కానీ రేపు ఇచ్చేవి చూసినావా, రేపు గవర్నమెంట్ వస్తే ఇచ్చేటివి ఫ్రీ బస్సు రకరకాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్రీ బస్సు, అక్కడ ఫ్రీ బస్సు, ఇంటికి మహిళలకు 2500 రూపాయలు ఇక్కడ, అక్కడ కూడా అట్లాంటి స్కీమ్ ఉంటుంది. మహిళలకు 3500 రూపాయలు ఉంది. నిరుద్యోగులకు ఇక్కడ 4000, ఆడ కూడా నిరుద్యోగులకి ఏదో పెట్టిన స్కీమ్. ఇవి జనం నమ్ముతున్నారు. అవి సాధ్యమా అసాధ్యమా, ఇవన్నీ అయ్యేటివేనా పోయేటివన్నీ ఎవరు ఆలోచిస్తలేరు. మనకి ఈయన ఇంత ఇచ్చిండు, ఆయన అంత ఇచ్చిండు, అంతే. ఈయన ఇంత ఇచ్చిండు కాబట్టి ఆయన దాన్ని పెంచిస్తా అంటుండు. రేపు ఆ పార్టీలు కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ లేకపోతే అక్కడున్న టీడీపీ కూటమో ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు వాళ్ళు ఇప్పుడు ఈ స్కీమ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇస్తున్న దానికి ఎక్కువ ఇస్తామంటారు. స్కీమ్స్ అనేవి ఎవరికి స్టెబిలిటీని ఇవ్వవు. స్కీమ్స్ అనేది ఏ పార్టీకి కూడా ఇంకా మనం స్కీమ్స్ ఇచ్చినాం కాబట్టి మనం ఇంకొక 10 ఏళ్ళు పాలిస్తాం అని చెప్పేంత బేస్ లేకుండా పోయింది. ఈ ఎలక్షన్ చూసిన తర్వాత అవి బేస్లెస్. స్కీమ్స్ అనేది బేస్లెస్. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఎక్కువనో తక్కువనో. కానీ మనం ఇస్తున్నాం కాబట్టి మనకు ఓట్లు వేస్తారని చెప్పడానికి లేదు. అన్నారు కదా, మేము 1.5 కుటుంబాలకు మేము స్కీమ్స్ ఇస్తున్నామని జగన్ అన్నాడు. మరి 1.5 కుటుంబాలకు ఇస్తే ఓట్లు వచ్చినాయా? ఇల్లు తిరిగి బియ్యం ఇచ్చారు, వాళ్ళందరూ ఓట్లు వేసిండ్రా? అవ్వాతాతలు ఓట్లు వేసిండ్రా? అక్క చెల్లెళ్ళు ఓట్లు వేసిండ్రా? మీకు 0 వడ్డీ రుణాలు ఇచ్చారు, మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా? ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ కూడా 6 గ్యారంటీస్ అమలు చేసినా రేపు 6 గ్యారంటీస్ కాకుండా అవతల 12 గ్యారంటీస్ ఇస్తారు. మళ్ళీ అవి పట్టుకొస్తారు. జనం వాడిని నమ్ముతారు. అప్పుడు ఈ పథకాలతో ప్రభుత్వాలు పోతాయి తప్ప రావు. ఈ పథకాలతో ఏమవుతుందంటే ఎవరు ఆశ చూపిస్తే జనం అటువైపు పోతున్నారు, అటువైపు మూవ్ అవుతున్నారు. అవి సాధ్యమా, ఇవి అవుతుందా నిజంగానే, ఇదేదో వస్తుంది కదా, అంతవరకు ఆలోచన లేదు. స్కీమ్స్ ఇవ్వకపోతే అప్పుడేమన్నా ఆలోచిస్తారేమో. అంటే స్కీమ్స్ ఇవ్వకపోతే అంటే మొత్తానికి ఎగ్గొడితే అప్పుడు వేరే ఉంటుంది. మళ్ళీ ఎగ్గొట్టినప్పుడు నువ్వు చెప్పినవి ఇచ్చినవా అంటారు. ఇప్పుడు 6 గ్యారెంటీస్ ఉన్నాయి కాంగ్రెస్ ఇక్కడ, అవి ఇవ్వలేదు అనుకో లాస్ట్ మినిట్ వరకు, అవి ప్రభావం చూపిస్తాయి ఇవ్వకపోతే. అంటే పార్టీలు స్కీమ్ల గురించి చెప్పినప్పుడే చాలా ఆలోచన చేసి చెప్పాలి. ఆయన ఇచ్చిండు కాబట్టి మనం అంతకన్నా డబ్బులు ఇవ్వాలని, ఈయన డబ్బులు ఇచ్చినాడు కాబట్టి ఆయన ఇంకో డబ్బులు చేయాలని, ఇట్లా పెంచుకుంటూ పోతే రాష్ట్రాలు ఏమవుతాయంటే ఖజానా సరిపోదు, అప్పులు పుట్టవు, ఎటు కాకుండా అవుతాయి. శ్రీలంక అంటారు కదా, శ్రీలంక లాగా అయితే అంటారు చూడు, శ్రీలంక లాగా తయారైనా కూడా స్కీమ్స్ ఇవ్వలేము. స్కీమ్స్ ఇస్తే శ్రీలంక లాగా కావడం కాదు, శ్రీలంక లాగానే ఉన్నాం ఆల్రెడీ మనం. అన్ని రాష్ట్రాలు మన దగ్గర అట్లే ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. శ్రీలంక లాగానే ఉన్నాం మనం ఇప్పుడు. అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేము, అప్పు తెస్తే తప్ప పెన్షన్ ఇవ్వలేము, అప్పు తెస్తే తప్ప బోనస్ ఇవ్వలేము, అప్పు తెస్తే తప్ప రుణమాఫీ ఇవ్వలేము, అప్పు తెస్తే తప్ప ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేము, అప్పు తెస్తే తప్ప ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేము. అంతకుముందు గవర్నమెంట్ అదే సిచ్యువేషన్, ఈ గవర్నమెంట్ అదే సిచ్యువేషన్. అక్కడ కూడా జగన్ మస్తు అప్పులు చేసిండు. ఇప్పుడు చంద్రబాబు అప్పు చేయడా? మరి ఏమొచ్చింది దానివల్ల? స్కీమ్స్ అమలు కావు. ఇచ్చిన స్కీమ్స్ అప్పులు చేసినా అమలు కావు, మళ్ళీ సరిపోవు. అందుకే ఈ స్కీమ్స్ అనేది గెలిపించలేవు, ఓడిపిస్తాయి. జనాలకి అంటారు కదా, చేపలు పట్టడం నేర్పాలి తప్ప నువ్వు చేపలు ఇంటింటికి పంచితే వేస్ట్. నువ్వు ఒకరోజు చేపలు పంచడం బంద్ చేస్తావు, అప్పుడు వాళ్ళ ఆకలితో చస్తారు. అదే చేపలు పట్టడం నేర్పామనుకో వాళ్ళు ఏనో చెరువు దగ్గర పోయో, కుంట దగ్గర పోయో, కాలువ దగ్గర పోయో అక్కడ చేపలు పట్టుకొని తింటారు. చేపలు పట్టడం నేర్పాలి తప్ప చేపలు పంచడం చేయొద్దు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అదే పని చేయాలి. చేపలు పట్టడమే నేర్పాలి జనాలకి, వాళ్ళకు బతకడం నేర్పాలి, ఉపాధి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించాలి, ఒక పరిశ్రమ తీసుకొచ్చి దానిలో ఉద్యోగాలు పెట్టించాలి యూత్కు. చదువుకున్న వాళ్ళు మంచి చదువు వాళ్ళ రేంజ్కి తగ్గట్టు అట్లా చేయగలిగితే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఫోకస్ లేకుండా పోయింది. మన తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదా? ఏమైంది? నేను అహంకారం అనే మాట కామన్గా వినిపిస్తుంది. అక్కడ అహంకారం అనేది ఓడించింది. స్కీమ్స్ కాదు, స్కీమ్స్ ఇవ్వడం తీయడం కాదు, అహంకారం అనేది. నేను ఆ సబ్జెక్ట్ గురించి ఇంకొక వీడియో చేస్తాను మళ్ళీ. అహంకారం అనేది ఎట్లా పనిచేస్తుంది, ఎంత పనిచేస్తుంది, అహంకారం కొందరికే ఉంటుందా రాజకీయ నాయకుల్లో, అందరికీ ఉంటుందా అనే విషయమే నేను మళ్ళీ చెప్తా. ఇంకొక వీడియో చేస్తా. కానీ స్కీమ్ల గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.